పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో మండలానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ ఫౌండేషన్ సహకారంతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించారు. మొదటగా సనాతన ధర్మ ప్రచార సమితి సభ్యులు రామాలయం వద్ద నుండి మార్కెట్ యార్డు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా బొమ్మకల్లోని శ్రీ పరంధామ ఆశ్రమ పంచముఖ హనుమాన్ పీఠము, శ్రీ శ్రీ పరబ్రహ్మ నందగిరి స్వామీజీ, మంచిర్యాల జిల్లా రోటిగూడెంకు చెందిన శ్రీ 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 హరిమౌన స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భగవద్గీత యొక్క ఆవశ్యకతతో పాటు విశ్వశాంతికి పరిష్కార మార్గాలను భక్తులకు బోధించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఉచితంగా శ్రీ మద్భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పద్మజ, కొలుముల దామోదర్ ఫౌండేషన్ సభ్యులు నాగరాజు, మహేందర్తో పాటు భక్తులు పాల్గొన్నారు. సత్పురుషుల ద్వారా వాళ్ళు చెప్పడము, వ్యక్తులు ఆచరించడము, తద్వారా మన దేశం నిలబడింది, మన ధర్మం నిలబడింది. దీన్ని ఎవరు కొల్లగొట్టినా కూడా ఇది తరగనటువంటి సంపద ఏ దేశంలో, ఏ ప్రపంచం అంతటా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంపద ఎక్కడా లేదు. అందుకని మన దేశం పేరు ఏంటి? మరి రత్నగర్భ తల్లిదండ్రులు మంచి వైదికులు అని పేరు పెట్టుకున్నారు బ్రాహ్మణులే. వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లలు వైదికులుగా కావాలా, పండిత శుంఠులు కావాలా? చెప్పండి. వైదికులుగా కావాలి. మనం అందరూ రత్నగర్భ అని ఒక భాగ్యశాలి అయినటువంటి, జ్ఞానభూమి అయినటువంటి, యోగ భూమి అయినటువంటి, మోక్ష భూమి అయినటువంటి భారత మాత గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు మనం అందరూ ఎట్లా ఉండాలి? గ్రామ సింహాలుగా ఉండాలా? విధర్మీడు వస్తూ బెదిరిస్తూ పారిపోవడానికి అరణ్య సింహాల మాదిరిగా గర్జించాలి, భారత సింహాలుగా గర్జించాలి. అదేనా? అప్పుడే మన ధర్మం నిలబడుతుంది, మన దేశం నిలబడుతుంది, మనం అందరం కూడా స్వతంత్రంగా బ్రతకగలుగుతాం. అందుకని ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి కేవలం హిందూ దేశం ఏదైనా ఉందా, తెలుగు దేశం ఏదైనా ఉందా, ధర్మభూమి ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే 7-14 లోకాలలో కేవలం భారతదేశం మాత్రమే సనాతనమైన ధర్మభూమి. రాజ్యం రామరాజ్యమే, కానీ పరిపాలన రావణ రాజ్యం అయిపోయింది. అందుకని దాన్ని తిప్పికొట్టడానికి, మన దేశం బాగుపడాలి అంటే, మనమందరం కూడా భక్తి పారవస్యంలో మునిగిపోవాలి అంటే, మనం ఈ జన్మ ఎత్తడానికి కారణం ఏంటో గీత చెప్తుంది. ఒకటే వాక్యం,